విజయవాడ రాజకీయం ఎప్పుడు రసవత్తరంగానే ఉంటుంది. ముఖ్యంగా వంగవీటి కుటుంబానికి ఇక్కడ ఉన్న క్రేజ్ ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గడిచిన ఎన్నికల్లో వంగవీటి రాధాకృష్ణను ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దింపాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం శతవిధాలా ప్రయత్నించింది. మచిలీపట్నం ఎంపీ సీటుతో పాటు ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు పలు ఆకర్షణీయమైన ఆప్షన్లను ఇచ్చింది. అయినప్పటికీ రాధా మాత్రం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి మాత్రమే పోటీ చేయడానికి ఆసక్తి చూపించారు. అయితే అక్కడ అప్పటికే నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యేగా ఉండి స్వల్ప తేడాతో ఓడిపోయిన బోండా ఉమామహేశ్వరరావు ఉండడంతో పార్టీ ప్రయోజనాల దృష్ట్యా బోండాను కాదనలేక రాధా సైలెంట్ అయ్యి పోటీకి దూరంగా ఉండిపోయారు. తెలుగుదేశం పార్టీకి వంగవీటి రాధకు కాగల కార్యాన్ని ఇప్పుడు బోండా ఉమానే స్వయంగా నెరవేరుస్తున్నారు. ఇటీవల గుంటూరు సభ వివాదం, వైఎస్ఆర్సీపీ నేతలతో ఒకే వేదికను పంచుకోవడం, నియోజకవర్గంలో తలెత్తిన కొన్ని అంతర్గత వివాదాల కారణంగా బోండా ఉమా గ్రాఫ్ క్రమంగా తగ్గుతోందనే టాక్ వినిపిస్తోంది. అధిష్టానం దృష్టిలో ఆయనపై నమ్మకం సడలడం, వివాదాస్పద అంశాల్లో ఇరుక్కోవడంతో బోండా స్థానం ఇరకాటంలో పడింది. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. విజయవాడ సెంట్రల్ పరిధిలో వంగవీటి కుటుంబానికి ఉన్న మాస్ ఇమేజ్, వర్గీకరణలకు అతీతంగా ఉన్న అభిమానం ముందర రాధా ప్రత్యక్ష బరిలో నిలబడితే ప్రత్యర్థి ఎవరైనా సరే గెలుపు సాధించడం అసాధ్యం అనేది బహిరంగ రహస్యమే. ఇన్నాళ్ళు సెంట్రల్ నియోజకవర్గం సీటు విషయంలో బోండా ఉమా అడ్డగోడగా ఉన్నారని భావించిన వారికి ఇప్పుడు ఆయన స్వయం కృతాపరాధాలు మారిన రాజకీయ సమీకరణలు సరికొత్త అవకాశాన్ని ఇస్తున్నట్లు కనిపిస్తోంది. అధిష్టానం కూడా సెంట్రల్ లో ప్రత్యామ్నాయ నాయకత్వం వైపు లేదా క్లీన్ ఇమేజ్ ఉన్న బలమైన నేత వైపు మొగ్గు చూపే పరిస్థితిని బోండా ఉమానే స్వయంగా కల్పించినట్లయింది. పార్టీ కోసం నియోజకవర్గంలో మళ్లీ తిరుగులేని ఆధిపత్యం కోసం రాధా లాంటి మాస్ లీడర్ ను రంగంలోకి దింపితే తిరుగుండదనే భావన టీడీపీ క్యాడర్ లోనూ వ్యక్తమవుతోంది. రాధా పోటీ చేసేందుకు ఉన్న ఏకైక అడ్డంకి తొలగిపోయినట్లేనని, వచ్చే ఎన్నికలు లేదా పొలిటికల్ రీఆర్గనైజేషన్ నాటికి విజయవాడ సెంట్రల్ నుంచి వంగవీటి రాధాకృష్ణ పోటీకి మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు.